నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్. ఇది ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య పాపులర్ డైలాగ్. ఈ ఇద్దరి మధ్య ఆ రీల్ ఫైట్ కాస్త రియల్ ఫైట్ గా మారిందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎస్, తిరుమల లడ్డు విషయంలో మొదలైన ఈ డైలాగ్ వార్ కాస్త రోజుకో ట్వీట్ పూటకో డైలాగ్ అన్నట్టుగా మారింది. జస్ట్ ఆస్కింగ్ అంటూనే ప్రకాష్ రాజ్ పవన్ కు కౌంటర్లు గట్టిగానే ఇచ్చేస్తున్నారు. అదే సమయంలో పవర్ స్టార్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. దీంతో ఇది కాస్త ఇప్పుడు హై వోల్టేజ్ పొలిటికల్ ఫైట్ గా మారింది. పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మ్యాటర్ ఇది. గంటకో ట్వీట్, రోజుకో రియాక్షన్ ఇద్దరి మధ్య నడుస్తున్నాయి. తిరుమల లడ్డు విషయంపై మొదలైన డైలాగ్ వార్ కాస్త చాలా దూరం వెళ్ళింది. జస్ట్ ఆస్కింగ్ అంటూనే పవన్ కు ప్రకాష్ రాజ్ రోజు చురకలంటిస్తున్నారు. నిజానికి అవి డైరెక్ట్ అటాక్ మాదిరిగానే కనిపిస్తున్నాయి. తానొకటి చెబితే ప్రకాష్ రాజ్ మరొకటి అర్థం చేసుకుంటున్నారని పవన్ అంటుంటే, కాదు తాను చెప్పిన దాన్ని పవనే అపార్థం చేసుకుంటున్నారంటూ ప్రకాష్ రాజ్ అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య రీల్స్ లో కనిపించిన శత్రుత్వం కాస్త ఇప్పుడు రియల్ గా మారుతోంది. ఇంతకీ ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్? జస్ట్ ఆస్కింగ్. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్. మాట మంతి అంతా ఓకే, కానీ ఐడియాలజీ విషయానికి వస్తే ఎవరి లెక్కలు వారివే. అందుకే ఈ పొలిటికల్ ఫైరింగ్ నడుస్తోంది. హీరో విలన్ క్యారెక్టర్లలో ఈ ఇద్దరు రియల్ డైలాగ్లు విసురుకున్న వారే. కానీ విచిత్రంగా ఇప్పుడు రియల్ డైలాగ్ విసురుకుంటూ ఉండడమే హాట్ టాపిక్ గా మారింది. సింపుల్ గా చెప్పాలంటే పవన్ కు ప్రకాష్ రాజ్ కు శత్రుత్వం ఏమీ లేదు. కానీ జనసేన బీజేపీతో కలిసి వెళ్లడం, రూట్ మార్చిన దగ్గర నుంచి ప్రకాష్ రాజ్ కథలో ట్విస్ట్ ఇచ్చారు. పవన్ ను పొలిటికల్ గా టార్గెట్ చేయడం మొదలు పెట్టారని టాక్. తాజాగా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాక్కండి అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ ప్రస్తావించారు. దీనిని తాను ముందే చెప్పారని, సునిశిత అంశాలను సునిశితంగానే చూడాలని, కానీ రాజకీయంగా చూశారని ఇప్పుడు సుప్రీంకోర్టు దీనిని ప్రశ్నించిందని ఆయన ప్రశ్నించారు. దీనికి ఏం సమాధానం చెప్తారంటూ అడిగారు. ఇక నెయ్యి కల్తీ అయినట్టు ఆధారాలు ఏవని ప్రశ్నించిన సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా ప్రకాష్ రాజ్ కోట్ చేశారు. లడ్డూ రాజకీయంపై తనదైన శైలిలో ప్రశ్నలు గుప్పించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి జస్ట్ ఆస్కింగ్ అంటూ కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం గమనార్హం. చూడాలి మరి ఈ జస్ట్ ఆస్కింగ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో. Please subscribe Dot News.